హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం మెంతుకూరతో టమాటా వేసి కర్రీ చేసుకుందాం. మెంతాకులాగా కడిగి పెట్టుకోవాలండి. నెక్స్ట్ టమాటో ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి. నేను పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, మా పిల్లలు తింటారు, స్పైసీ తినరని నేను తక్కువ కారం యాడ్ చేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీటెక్కినాక ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కినాక వెల్లుల్లి యాడ్ చేస్తున్నానండి. వెల్లుల్లి మాత్రం అసలు ఆపను, ఎందుకంటే హెల్త్ ప్రకారంగా చాలా బెటర్ వెల్లుల్లి. వెల్లుల్లి వేగినాక ఆనియన్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఆనియన్ యాడ్ చేసినాక ఆనియన్ వేగినాక మెంతికూర యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ వేగనిద్దాం ఆనియన్. ఇలా వేగినాక మనం మెంతికూర యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా వేగినాక నెక్స్ట్ మనం టమాటో యాడ్ చేద్దామండి. టమాటో యాడ్ చేశాక కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ మీకు తగినంత వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దామండి. ఒకసారి చూద్దామండి. ఇలా వేగిన దాంట్లో కొంచెం కారం వేసుకుందాం. నేను 1/2 స్పూన్ వేస్తున్నానండి కారం. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఎక్కువ కాదు, ఒక 1/2 గ్లాస్. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామండి. చూసారుగా దగ్గరికి వచ్చేసింది. మీకు కావాలంటే ఇంకా కొంచెం ఉడకనివ్వచ్చు, నేనంటే కొంచెం గ్రేవీగా ఉంచుతున్నానండి. అంతే అండి, వెరీ సింపుల్ మెంతికూర టమాటా కర్రీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.